వీరభద్రకాళి మొత్తము సంస్కరణలు తెచ్చారంటే అరే రోగాలు అప్పుడు ఉండే ఇప్పుడు ఉంటాయి, ఇంకా పెరుగుతుంటాయి. రకరకాల మద్యం మీద ఆధారపడుతున్నాం. మద్యంతో ఆదాయము వైద్యంకి ఎక్కువ ఖర్చు అవుతుంది. మద్యం నుంచి ఆదాయంతో రాష్ట్రాలు బతుకుతా ఉంటారు. పిచ్చి పిచ్చి మాట వదిలేయండి రా. మీకు ఏం బుర్రలు ఉంటావో అర్థం కాదు. ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. ఉచితాలంటే ఏం కావాలరా? ఉచిత విద్య కావాలా, వైద్యం కావాలా, డెవలప్మెంట్ కావాలా, పనులు కావాలని అడిగేది నేర్చుకుంటారా. ఈ బస్సులు గిస్సులు ప్రయాణం మాకే బాధ అనిపిస్తుంది. అందరూ ఉచిత బస్సు కావాలంటే ఇప్పుడు విద్యార్థులకి ఇవ్వండి, కళాశాలకు పోయేకి ఉచిత బస్సులు ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇవ్వండి. తల్లిదండ్రులకి ఇచ్చేది ఏముండదు. మనం ఎప్పుడో ఊర్లో పోయేదానికోసం ఖర్చు పెట్టలేమా? ఇవన్నీ కర్మ సిద్ధాంత ప్రకారం శివుడు మన పర్సంటేజ్ ఖర్చు రూపాయలు అన్ని రకాలు పోతేనే మనకి దానికి జీవితంలో ధన్యం ఉంటుంది. అన్ని ఉచితాలు తీసుకుంటా పింఛన్ 4,000 కావాలా? ఇట్లా అన్నీ ఎక్కడి నుంచి వస్తారా నాయన? మన డబ్బులే మన దగ్గర సమకూర్చినవి ఇంకా తక్కువ వస్తే అప్పులు తెచ్చి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుడు వడ్డీలు ఇప్పుడు వడ్డీలు అన్నీ కలిపి ఇంత అవుతాయి. అంటే ఎక్కడ పోతుంది? ఎన్ని లక్షల కోట్ల అప్పు అవుతుంది? పుట్టిపోయే పిల్లలకి ఎట్లా అవుతుంది? ఇటువంటి చైతన్యపరచండి ఈ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఇట్లాంటివి మాట్లాడంటారా? ఈ ప్రత్యర్థులు వస్తారు. ఇప్పుడు మీరు అది లేదు ఉచిత బస్సు ఎవరెవరికి ఇస్తుంటారు. ఇది రాజకీయమారా? డెవలప్మెంట్ ఫస్ట్ మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడారే మనం ఇది కాదు, మన ఆదోనికి ఏం లేదు, మన యమునూరుకి ఏం లేదు, మన కర్నూలుకి ఏం లేదు, మన ఆంధ్రప్రదేశ్కి ఏం లేదు. ఇట్లావన్నీ మాట్లాడుకొని డెవలప్ చేసేది మాట్లాడేది పోటీపడి డెవలప్ చేయండి. కానీ పోటీపడి ఇచ్చి అప్పుల పాలు చేయొద్దండి రాష్ట్రాలను, దేశాలను నాశనం చేసేకుంటారు మీరు మీ పదవుల కోసము, మీ స్వార్థ పదవుల కోసము. మీ అందరు నారదీయడానికి వీరభద్రుడు వస్తున్నాడు కాబట్టి ఇవన్నీ మాటలు నారదీసి పాలిస్తాడు వీరభద్రుడు దుర్గేంద్ర స్వామి.